అందరికీ ఇన్స్పైర్ చేసి మన పిల్లలు మన ఐటీ సెగ్మెంట్లో వాళ్ళు నుంచి మేము 1,00,000 మందితో మేము ఒక చిన్న ప్లాన్ చేస్తున్నాం సార్, మీ అందరి సహకారం కావాలి పెద్దవాళ్ళది అని వచ్చారు. వస్తే నేను చెప్పాను ఎట్లాగో 15వ తారీఖు మనం మీటింగ్ పెడదాం, వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మెసేజ్ తీసుకెళ్దాం. పాపం వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇంతవరకు పర్మిషన్ రాలా. రేపు 29వ తారీఖున లార్జర్ స్కేల్లో ఆ రోజు చంద్రబాబు గారు బయటకు వస్తే విజయోత్సవం చేద్దాం, లేకపోతే ప్రొటెస్ట్ చేస్తాం. ఈ రెండు విషయాల్లో మన సాలిడారిటీని మనం నిరూపించుకోవాల్సిందే. అది ఏ విధంగా ప్రణాళిక చేద్దాం అనేది ఈ 15వ తారీఖు మీటింగ్ అయినాక వాళ్ళకి ఎక్కువ డైరెక్షన్ ప్రకారం పర్మిషన్ వస్తుందని అనుకుంటున్నాం. అది వస్తే మాత్రం మనం కనీసం 1,00,000 మందితో ఒక ఈవెంట్ చేసి వీళ్ళందరికీ ఈ సొసైటీకి మనం గుర్తుండేలాగా ఒక ప్లాన్ చేద్దామని నా మనవి. ఇకపోతే చెప్పంగానే పెద్దవాళ్ళందరూ ఏబి వెంకటేశ్వర గారు కానివ్వండి, మురళీమోహన్ గారు కానివ్వండి, విజయ్ కానివ్వండి, చాలామంది మన వాళ్ళు సైలెంట్గా ఉన్నవాళ్ళు కూడా ఇవాళ అందరూ వచ్చారు. ఇక్కడ మీ స్ట్రెంత్ ఏంటో మీకు ఇంకా పూర్తిగా తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు 1000 ఏనుగుల బలం ఉన్న మనుషులు ఉన్నారు మన దాంట్లో ఇప్పుడు ఉన్నవాళ్ళల్లో. నేను ఒకటే చెప్పాను ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు 100 ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళందరూ ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నారు. ఏం చేద్దాం, ఇట్లా అయితే ఎట్లా, మీరు ఏ చిన్న పిలిపించినా కానీ, ఏ క్యాండిల్ ర్యాలీ కానీ, ఏది చేసినా కానీ ఎవరి కాదు సైలెంట్గా చేస్తున్నారు. ఇది ఎవరికి ఆంటల. దీన్ని మనం ఆనే విధంగా లార్జర్ స్కేల్లో ఈ కమ్యూనిటీకి ఉన్న సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశంతో దానికి తొలి మెట్టుగా ఈ కార్యక్రమం చేపట్టాము. చాలామంది ఇది కమ్మవాళ్ళనే ఎందుకు పిలిచారు, ఈ కమ్మ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే మన ముఖానే రాసిపెట్టి ఉందిరా బాబు, సొసైటీని మనం పోషిస్తున్నాము. ఎంతోమంది అనలిస్టులు టీవీలో కూర్చొని వాళ్ళు చెప్తా ఉన్నారు పాప అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు, మీ కమ్యూనిటీ కనుక నిలబడపోతే ఈ కంట్రీలో ఏ ఇండస్ట్రీ కానీ ఏ ఫీల్డ్లో కూడా ఏది బాగుపడదు. ఎప్పటికీ మీరు బాగుంటేనే ఈ సొసైటీ బాగుంటుంది అని నెత్తినోరు కొట్టుకొని అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు మనంగా చెప్పుకున్నాం. మనం అసలు ఎన్నడూ చెప్పుకోవట్లేదు మన సంగతి ఏంటి, మనం ఏమిటి అనేది ఎవరు చెప్పట్లే. కాబట్టి మీరందరూ విజ్ఞతతోని ఆలోచన చేయండి. భగవంతుడు మనకి తెలివి ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, కామన్ సెన్స్ ఇచ్చాడు, 10 మందికి ఉపయోగ విధానం చూపించాడు. మనం దీన్ని ఆధారంగా తీసుకొని మనం ఈ పిల్లలు చేసే ప్రొటెస్ట్ని కొంచెం ప్లాన్డ్గా వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు పడకుండా మనం చేతనైనంత ఇతోధికంగా మనం అందరూ వెనక నిలబడి చేద్దాం. ఈ సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ గారికి మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది రాత్రి వాళ్ళు ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళు కానీ చాలా అంటే చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళ గైడ్లైన్స్ ఒకటే, మీరు డిస్టర్బ్ చేయకుండా మీరు కమ్యూనిటీ గురించి కానీ మీ చంద్రబాబు గురించి కానీ మీరు ఏం మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు, ఇది పొలిటికల్ ప్లాట్ఫామ్ మాత్రం చేయొద్దు అని చాలా రిక్వెస్ట్ చేశారు. దానికి మేమంతా కలిపి అండర్టేకింగ్ కూడా ఇచ్చాము. రాత్రి 10 గంటలకి వాళ్ళ పర్మిషన్ లెటర్ కూడా ఇచ్చారు మనకి. కాబట్టి దీనికి నాంది పలికాం. కాబట్టి దీన్ని మిగతా కమ్మ సంఘాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని కూడా నేను ఒకసారి పిలిచి ఈ 2-3 రోజుల్లోనే ఒక ప్రణాళిక చేసి రాబోయే కాలంలో 29 ఆ రోజుకి మాత్రం మ్యాసివ్గా దానికి
అందరూ కలిపి నిలబెట్టాలని నా యొక్క కోరిక. కాబట్టి కార్యక్రమంలో పెద్దవాళ్ళు ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. మనం ఏదో స్పీచ్లు కొడుతున్నాం కానీ ఇప్పుడు మాకు ఓట్లు కానీ సీట్లు కానీ అడిగే ఏజ్ అయిపోయింది మాది. అందుకే మేము ధైర్యంగా వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాం. ధన్యవాదాలు.